హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక లడ్డు తయారు చేస్తున్నాను. అది న్యాచురల్ కలర్తో. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్వీట్ని చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా గుటుక్కున మింగేస్తారు అవి తయారు చేయగానే. అంత బాగుంటాయి ఇవి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాలా టేస్టీ టేస్టీ స్వీట్ ఇది. ఈ స్వీట్కి నేను 2 కప్పుల చూపించాను చూడండి, ఆ మెజర్మెంట్ కప్స్తో 2 కప్పులు కొబ్బరి తీసుకున్నా. దాంట్లోనే 2 టీ స్పూన్లు నెయ్యి వేశాను. కొబ్బరి పొడి వేసి నెయ్యి వేశాక స్టవ్ ఆన్ చేసుకోండి. సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇదంతా, లేకపోతే మాడిపోతుంది. దీన్ని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కాజు పౌడర్ తయారు చేయాలి. అది ఎలా చేయాలంటే నేను చూపించిన మెజర్మెంట్లో హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి, ఇంకా కాజు తీసుకోవాలి. అది మంచిగా పొడి చేసుకోవాలి. అలాగే దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేయాలి. మిల్క్ పౌడర్ కూడా నేను హాఫ్ కప్ తీసుకున్నాను. నేను చూపించాను చూడండి, అంత మిల్క్ పౌడర్ వేయాలి. నేను చూపించిన కప్స్ ప్రకారం వేయండి, కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. మిల్క్ పౌడర్ వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దూరగా వేయించుకోండి. కాజు ఇంకా చక్కెర కలిపి నేను పొడి చేసుకున్నాను. రెండింటిని కలిపి మంచిగా ఫైన్గా పొడి చేసుకోండి. ఈ స్వీటు చిన్నప్పుడు చాలా కొనుక్కొని తినేవాళ్ళం. అప్పుడంటే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు తినాలంటే భయమేస్తుంది. ఏ కలర్ వేశారో, ఏ షుగర్ వేశారో అని మనకు భయమేస్తుంది. కానీ ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. ఎందుకంటే దీంట్లో నేను కలర్స్ యూజ్ చేయట్లేదు, న్యాచురల్ కలర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మన హెల్త్కి కూడా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు స్వీట్స్ తిన్నా కూడా తినొచ్చు ఈజీగా. ఇంట్లో ఏమేమి వేశాను, కొబ్బరి వేశాను, నెయ్యి వేశాను, ఇంకా మిల్క్ పౌడర్ వేశాను, తర్వాత మిల్క్ వేశాను. అంతా మంచిగా కొద్దిసేపు దూరగా వేయించుకుందాం. మీకు న్యాచురల్ కలర్ అని చెప్పాను కదా, అది ఇప్పుడు తయారు చేసుకుందాం. ఒక బీట్రూట్ తీసుకోండి, చిన్న ముక్క. అంటే మనము ఆ కొబ్బరిని బట్టి తీసుకోవాలి. చిన్న ముక్క బీట్రూట్ తీసుకొని దాన్ని పీల్ చేసేసి బీట్రూట్ మంచి కడుక్కొని దాంట్లోనే కొన్ని మిల్క్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది న్యాచురల్ కలర్, ఎంత బాగా వస్తుందో కలర్ చూడండి. మిక్సీ పట్టాక ఎంత బాగుంది చూడండి కలర్. మనం కలర్స్ యూజ్ చేయకుండా బీట్రూట్తో ఇలా కలర్ వచ్చేలాగా చేసాం. ఎంత బాగుంది కదా కలర్. దీన్ని ఇప్పుడు మనం దూరగా వేయించుకున్న దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ అంతా పింక్ కలర్ అయిపోతుంది. మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను షుగర్ ఇంకా కాజు పౌడర్ తయారు చేసుకున్నాను కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఎంత బాగుంది కదా కలర్. ఇప్పుడు దాంట్లో ఈ పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటుంటే మనకు అందులో షుగర్ ఉంది కదా, మంచిగా మనకు మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుంది. మనం దీనికి పాకం పట్టలేదు, పాకం పట్టకుండా డైరెక్ట్ లడ్డు తయారు చేసాం. దీనికి పాకం అవసరం లేదు. మనకు దీంట్లో చక్కెర ఉంది కదా, ఇదే మంచిగా మనకు లడ్డూలాగా వచ్చేస్తుంది. మనం చల్లారిన తర్వాత దీన్ని లడ్డూలాగా చేస్తే మంచిగా వచ్చేస్తుంది. దీన్ని ఇలాగే మంచిగా కలుపుకోవాలి. మనకు అంటుకోకుండా వస్తుంది. లాస్ట్కి మనం కలుపుతూ ఉంటే మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు దాన్ని స్టవ్ మీదనే సిమ్లో పెట్టి చేసుకోవాలి. అలా చూడండి, గిన్నెకి అంటుకోకుండా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. అంతా అలా అయిపోయే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. దీనినే రసగుల్లా అంటారు. మనం చక్కెర పాకంలో వేస్తే జ్యూసీ జ్యూసీ రసగుల్లా వస్తుంది కదా, ఇది కూడా జ్యూసీగా ఉంటుంది. ఈ రసగుల్లా చాలా బాగుంటుంది. ఇది చల్లారిపోయింది. దీన్ని చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవాలి. ఇది నోట్లో వేసుకుంటే కుటుక్కున మింగేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా,
పిల్లలకి అప్పటికప్పుడు తొందరగా తయారు చేసే స్వీట్ ఇది. ఈ పిల్లలకు కూడా చాలా ఇష్టమవుతది. ఎందుకంటే చాలా బావుంటది. మంచి కరెక్ట్‌గా సరిపోను షుగర్ వేసి చేస్తే చాలా బావుంటది టేస్ట్. లడ్డూ తయారు చేసి నేను కొబ్బరిలో అటు ఇటు దొర్లిచ్చి వేశాను. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మంచిగా అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటది. పిల్లలు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! పిల్లలు స్కూల్ నుండి రాగానే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా! పిల్లలు రాగానే ఏదో ఒకటి అడుగుతారు. అప్పుడు వీటిని ఇస్తే ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.